The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. జాయ్ అలుకాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా తగ్గిందని, అందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు అందించాలని లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర నిర్ణయించి రైతు బజార్లో అమ్మకాలు ప్రారంభించడం జరిగిందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. నగరంలోని లాయర్పేట వద్ద గల రైతు బజార్లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైస్ మిల్లర్స్, దాల్ మిల్లర్స్ యజమానులు ముందుకు వచ్చి పేదలకు, సామాన్యులకు తక్కువ ధరలకు బియ్యం, కందిపప్పు అందించడం ఒక శుభ పరిణామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ ఆర్ గోపాలకృష్ణ, డిఎస్ఓ ఉదయ్ భాస్కర్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, టీడీపీ నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, బండారు మదన్, తూము సుబ్బారావు, కామరాజుగడ కుసుమ కుమారి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ మీకు అందుబాటులో తీసుకొస్తాం. ఇదివరకు 14-19 ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఉన్నామో ఆ విధంగా అన్నీ అందుబాటులో తీసుకొచ్చే పద్ధతులు చేస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రామిస్ చేయటం, ఈరోజు ఒక్కోటి ఇంప్లిమెంట్ చేయటం కూడా జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మొన్న ఇసుక కూడా మామూలు ఫ్రీ, అదివరకు ఎంత మాఫియా జరిగిందో కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. తర్వాత దాన్ని కూడా ఫ్రీ ఇసుక చేసి అందరికి కూడా పేదలకి, అదేవిధంగా కట్టుబడి ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా ఉచిత ఫ్రీ చేసి అందుబాటులోకి తీసుకురావడం కూడా జరిగింది. ఈరోజు కందిపప్పు, అదేవిధంగా రైస్, స్టీమ్ రైస్ అవ్వచ్చు, అదేవిధంగా మన కానీ ఇవన్నీ ఇది ఇంప్లిమెంట్ చేసి ప్రతి రైతు బజార్లో మన ఒంగోలులో వచ్చే లోపలికి 4 చోట్ల పెట్టడం కూడా జరిగింది. లాయర్పేట, దిబ్బల రోడ్డు, కొత్తపట్నం బస్టాండ్ దగ్గర, రైతు బజారు, డీమార్ట్ దగ్గర ఎవరికైతే ఈ రా రైస్ కానీ, స్టీమ్ రైస్ కానీ, కందిపప్పు కానీ ఈ తీసుకునే విధంగా ఇదివరకు బయట దళారులు లేకుండా, బ్లాక్ మార్కెట్ లేకుండా వాళ్ళ ఇష్ట ఎలిజిబిలిటీస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా అవి కూడా తొందరలోనే ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. కరెంటు బిల్లు కూడా 9 సార్లు పెంచిన కరెంటు బిల్లు కూడా దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నారు. మొన్న రివ్యూ మీటింగ్ జరిగింది. కరెంటు బిల్లు కూడా మనకి అందుబాటులో వచ్చేటట్టుగా, ఆక్వా రైతులకి అదివరకు ₹1.5 ఇచ్చేటట్టుగా యూనిట్ కాస్ట్, అట్లా ఏదైతే ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం ఎంతవరకు మనం తీసుకురాగలగము ఇవన్నీ కూడా ఒక్కోటి ప్రక్షాళన చేస్తున్నారు. దాని తగ్గట్టుగా ఒక్కోటి ఇంప్లిమెంట్ అవుద్దని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకి జనాభా నియంత్రణపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ నెల్లూరు బస్టాండ్, రాజధాని సెంటర్ మీదుగా రిమ్స్ వరకు సాగింది. ఈ ర్యాలీలో నర్సింగ్ విద్యార్థులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ జనాభా నియంత్రణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రంలో జనాభా నియంత్రణకు సంబంధించిన విధానాలను వివరిస్తారని అన్నారు. జనాభా నియంత్రణ మనందరి బాధ్యత అని తెలిపారు.
పాపులేషన్ డే అనేది జరుపుకుంటున్నాం. ఇప్పుడు దాదాపు భారతదేశంలో 144 కోట్ల మంది జనాభా కలిగి ఉన్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్కు వస్తే 55,28 లక్షల మంది పాపులేషన్ ఉన్నారు. సో ఈ పాపులేషన్ తగ్గించడమే కాకుండా మాతా శిశు మరణాలు తగ్గించడము, తల్లి బిడ్డ క్షేమంగా ఉండడానికి కుటుంబ నియంత్రణ పద్ధతులు అనేది పాటించాలి. మొదటగా పెళ్ళైన ఆడపిల్లకు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. పెళ్ళైన తర్వాత మొదటి గర్భానికి కొంత అంతరం ఇవ్వాలి. దీనికోసము టెంపరీ మెథడ్స్ ఉన్నాయి. అంటే కాండమ్స్ వాడడం కానీ, లూప్ వేయించుకోవడం కానీ, నోటి మాత్రలు వాడడం కానీ, అలాగే కొత్తగా వచ్చిన ఇంజెక్షన్స్ ఉన్నాయి ఆడవారి కోసం, గర్భనిరోధక ఇంజెక్షన్స్. అట్లాగే కానుపైన వెంటనే కూడా మేము కాపర్టీ లూప్స్ అనేటివి వేయడం జరుగుతూ ఉంది. అట్లాగే బిడ్డకు మధ్య అంతరం అనేది ఉండాలి. అప్పుడే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. రెండవ కాన్పైన తర్వాత వాళ్ళని కుటుంబ నియంత్రణ పద్ధతులు అంటే శాశ్వత పద్ధతులు, ట్యూబెక్టమీ ఆడవారికి బీయింగ్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ అనే థీమ్తో జరుపుకుంటున్నాము. ఇప్పుడు ఈరోజు మనకు ప్రకాశం డిస్టిక్లో వివిధ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, బర్త్ కంట్రోల్ మెథడ్స్, బోత్ టెంపరీ అండ్ పర్మనెంట్ కంట్రోల్ మెథడ్స్, స్పేసింగ్ మెథడ్స్, దెన్ అప్రోప్రియేట్ ఏజ్ ఫర్ మ్యారేజ్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి ప్రజల మధ్యలో ఒక అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ పిహెచ్సి లెవెల్లో, సిహెచ్సి లెవెల్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్, ర్యాలీస్ ప్రజలకు వెళ్ళి దీని గురించి పాపులేషన్ కంట్రోల్ మెథడ్స్ గురించి చెప్పడం అని అన్ని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇక్కడ మనకు రిమ్స్ నుంచి నర్సింగ్ స్టూడెంట్స్, డాక్టర్స్, ఆశా వర్కర్స్ అందరూ కూడా ఈరోజు ర్యాలీ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఈ సందర్భంగా నా ప్రజలు అందరికీ కూడా ఈ స్పేసింగ్ మెథడ్స్ గురించి మీరు అవగాహన తీసుకుని పక్కన ఉన్న పిహెచ్సిస్ ఆర్ సిహెచ్సిస్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా దీనికి తగిన మెషర్స్ పాపులేషన్ కంట్రోల్. జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ తమీం అన్సారియాను వారి కార్యాలయంలో ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి భక్తవత్సలం, జిల్లా గౌరవ అధ్యక్షులు కారుసాల అశోక్ బాబు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గొట్టిపాటి నాగేశ్వరరావు, ఎస్పీ బ్రహ్మం, కోశాధికారి ఎల్ రాజు, P9 టీవీ మేనేజింగ్ డైరెక్టర్ పోలినేని కిరణ్, టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ ఫైరోజ్, టీవీ5 స్టాఫ్ రిపోర్టర్ ఎన్ జనార్దన్, ఐన్యూస్ స్టాఫ్ రిపోర్టర్ సుధాకర్, ఆర్టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్కే శ్రీను, జర్నలిస్టులు ఆర్వి రాజశేఖర్, వి కోటయ్య, పూజాల శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, ఆంధ్రప్రభ బ్యూరో భాస్కర్ రెడ్డి, వీడియో జర్నలిస్ట్ రామరాజు, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు. యాక్చువల్గా ఏంటంటే మనం జిల్లాలో ఒక 5 yearsలో జర్నలిస్టుల మీద దాడులు జరిగింది. మన అటాక్స్ కమిటీ అనేది ఒకటి ఉండేది. గతంలో ఏదైతే కేసులు పెడుతున్నారో ఇది కూడా జర్నలిస్టుల మీద రిమూవ్ అయ్యింది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో 50 మంది లోబడే ఉంటారు మేడం. మీకు ఆ సర్క్యులర్ కూడా మీకు ప్రైవేట్ అసోసియేషన్ చాలా తక్కువ మందే ఉంటారు. అంటే 50 లోబడే ఉంటారు. అది పెద్ద భారం కూడా అనిపించింది. ఒకే స్కూల్ చదవరాడు, డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్లో ఉంటారు. ఆ స్కూల్కి వచ్చి 2-3 ఉంటారు. రైట్ అది ఏ స్కూలు ఏ యాజమాన్యం కూడా ఇంప్లిమెంట్ చేయాలి. డిఓ గారికి తెలిసి చూడండి, అక్రిడేషన్ ఉన్న వరకు అది అందరూ కూడా సాధ్యం కాదు. ఎలక్ట్రానిక్ ఇంటికి అయితే మీరు ఒకేసారి ఎలక్ట్రానిక్ మీడియాకి మీరు కోఆపరేట్ చేస్తారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఆర్వి చంద్రన్, ఇంటర్నేషనల్ ప్రథమ మహిళా చిత్ర రవిచంద్రల వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక గాంధీ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఎముకల పటిష్టత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపాస్ హాస్పిటల్ చీఫ్ ప్రకాష్ చావలా, గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు
ఒంగోలు సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాదులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉపాస్ హాస్పిటల్ చీఫ్ ప్రకాష్ చావలా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వాసవి క్లబ్ అధ్యక్షులు నల్లమల్లి బదిరి నారాయణ, పద్మనాభుని నందకుమార్, జిల్లా అధికారులు పబ్బిశెట్టి వినోద్ కుమార్, దర్శి చంద్రశేఖర్, గోవర్ధన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ఉచిత వైద్య శిబిరంలో ఒంగోలు నగరంలోని పలువురు ప్రజలు హాజరయ్యారు. సపరేట్గా తీసుకొని ఎంతోమంది, ఎందుకంటే కోవిడ్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయింది. మెయిన్ మన కమ్యూనిటీ నుంచే వైశ్యులు ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు. అటువంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు ప్రత్యేక ఒక షెల్టర్ ఒకటి ఏర్పాటు చేసి మనందరినీ వారి యొక్క స్వీయ పరిరక్షణలో వారి యొక్క ప్రాణాలు తెగించి, ఎందుకంటే అందరం కూడా మనం కోవిడ్ టైంలో చూసాం, ఎంతోమంది భయపడ్డారు కూడా దగ్గర అవడానికి. అట్లాంటి టైంలో మన డాక్టర్ ప్రకాష్ గారు వారి టీం మొత్తం కూడా వారి యొక్క ప్రాణాలు తెగించి మనందరినీ కాపాడటంలో ఎంతో ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. అటువంటి డాక్టర్ గారు ఈ రోజున వాసవి క్లబ్ అంటేనే మనకి గుర్తొచ్చే ఫస్ట్ నేమే సీఎం రవికుమార్ అండ్ సన్స్. ఎందుకంటే రవికుమార్ పేరుగా గుర్తుపెట్టుకోవాలి టౌన్లో. ఆ తర్వాత సిద్ధార్థ సూర్యప్రకాష్ గారిని ఏదైనా ఫస్ట్ మాత్రం రవికుమార్ గారి పేరే గుర్తుపెట్టుకోవాలి. వారి వంశాధ్వర్యుడు డాక్టర్ గారైన శ్రీ ప్రకాష్ గారు వారు ఇక్కడికి వచ్చి తన సర్వీసుల్ని ఇక్కడ మా అందరితో పాలు పంచుకోవడం, నన్ను కూడా వాసవి క్లబ్ గారు రిస్క్ పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే మన జీవనశైలిలో మార్పుల వల్ల. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా ఫేస్ చేయాలంటే ముందుగా మంచి ఆహారం, టైంకి తినడం, నెక్స్ట్ వ్యాయామం, సరైన వ్యాయామం, దాంతోపాటు అప్పుడప్పుడు మనం బేసిక్ టెస్ట్ కొన్ని చేసుకుంటా ఉంటే ఈ రిస్క్ రాకుండా ఉంటుందండి. దానిలో భాగంగానే ఈరోజు బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అంటే ఎముక సాంద్రత మనం చెక్ చేస్తున్నాము. ఇది స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. ఇది ఈజ్ అన్ అల్ట్రాసౌండ్ బేస్డ్ టెస్ట్. దీనిలో బాగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి డెక్సా స్కాన్ కూడా మనం అడ్వైజ్ చేస్తున్నాం మన హాస్పిటల్లో. సో దీనిలో ఈ స్కాన్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళని స్క్రీన్ చేసి వాళ్ళని మన హాస్పిటల్కి రిఫర్ చేస్తూ డెక్సా స్కాన్ నిర్వహించి దానికి కన్ఫర్మేషన్ చేసి దాని ద్వారా ట్యాబ్లెట్సా లేకపోతే ఇంజెక్టబుల్ ఫామ్స్లో ఏం చేయాలనేది వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు బీపీ, షుగరు, మిగతా కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్ కూడా ఈరోజు ఈ క్యాంప్లో చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా ఈ అవకాశాన్ని మా ఉపాస్ హాస్పిటల్కి ఇచ్చిన వాసవి క్లబ్ ఆఫ్ ఒంగోలు ప్రెసిడెంట్, సెక్రటరీ జై వాసవి, జై వాసవి. ఈరోజు మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన ఆర్ రవిచంద్ర గారు, వారి భార్య చిత్రా రవిచంద్ర గారి వివాహ వార్షిక సందర్భంగా శ్రీ వాసవి కనకాంబేశ్వరి గుడి, అమలనాథ్ వీధి గర్ల్స్ హై స్కూల్ సెంటర్లోనే గుళ్ళో ఉపాస్ వారి ఆధ్వర్యంతో, ప్రకాష్ చావలా డాక్టర్ గారి ఆధ్వర్యంతో, తాతా ప్రసాద్ గారి సహకారంతో ఇక్కడ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినాము. దానికి గాను వాసవి, జై వాసవి. ఈరోజు మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారైన రవిచంద్రన్ గారి మ్యారేజ్ డే సందర్భంగా నేడు మెడికల్ క్యాంపు పెట్టామండి. ఈ మెడికల్ క్యాంపుకి అతిథులుగా చావల్ ప్రకాష్ గారు మరియు తాతా ప్రసాద్ గారు విచ్చేసి మా ప్రోగ్రామ్ విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. జై వాసవి, జై వాసవి.
సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ సంపత్ ఆధ్వర్యంలో సొంతనూరుపాడులోని ట్రస్ట్ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రస్ట్ ట్రెజరర్ శనగల రమణ ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ కొప్పుల స్వాతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ వేమ కవిత, హసీనా బేగం, ఎస్ ధనలక్ష్మి, వాసంతి, హేమలత తదితరులు పాల్గొన్నారు. మసలను లోకం అనుకోకు, రవి కిరణం కనబడితే తెలియను తేడాలని నమ్మకు నమ్మకు, అరే నమ్మకు నమ్మకు, నువ్వు నమ్మకు నమ్మకు, ఏరే ఏలు అరే కమ్ముకు వచ్చిన ఏ మాయలు. అంతరమాడి ఈ పూట జంటగా మమతలు వేయిగ ప్రణవేయి నన్ను తీయగా, మల్లెల పూసి వెన్నెల కాసి క్లాస్ చదివినటువంటి బ్యాచ్ స్టూడెంట్స్ అందరం కలిసి 89-90 బ్యాచ్ అనమాట. మేమందరం కలిసి ఒక సేవా సంకల్ప ట్రస్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని కింద ఇంకా 52 వారాల వరకు మేము అన్నదాన కార్యక్రమం చేయాలని నిర్ణయించాము. దేవుని కృప ఉన్నట్లయితే మేము ఈ 52 వారాలు సక్సెస్ఫుల్గా చేయగలం అనుకుంటున్నాము. ఈరోజు జరిగినటువంటి అన్నదాన కార్యక్రమం మొదటి రోజు అండి. ఎవరైనా సరే ఈ 52 వారాల్లో ఎవరైనా సరే ముందుకు స్పాన్సర్లు రాగలిగితే ఇంకా మున్ముందు ఇంకా చాలా వారాలు మేము చేయగలుగుతామండి. మీ అందరి సహకారంతో మా అందరి మీ దేవుడి దయతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నెక్స్ట్ మేము కంటి ఆపరేషన్లు మెగా హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించబోతున్నాము. దేవుని కనుక కృప ఉన్నట్లయితే అన్నీ సక్సెస్ఫుల్గా చేస్తామండి. ఇప్పటిదాకా మేము అన్నీ సక్సెస్ఫుల్ చేశాము. వృద్ధాశ్రమాలకు వెళ్ళినా కూడా, నెల నెల సరుకులు పంచినా కూడా పేద దంపతులకి అలా చాలా చేసాం. చాలా చిన్న విషయాలు చేసాం. హై స్కూల్ విద్యార్థుల్ని ప్రోత్సహించిన అవన్నీ కూడా చిన్న ప్రోగ్రాంలుగానే అనుకున్నాం. కానీ ఈ అన్నదాన కార్యక్రమం అనేది మేము చేస్తున్నటువంటి అతి ఉత్తమమైన పుణ్యకార్యంగా భావిస్తున్నాము. దీనికి అందరూ సహకరించాలని పేరున కోరుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది. 400 మంది అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యారు అంటే దీనికంటే. నమస్తే అండి. ఈరోజు శనగల రమణ వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థంగా ఎంతో మందికి అన్నదానం చేశాడు. ఇది ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే మేము చేయగలుగుతున్నాము. అన్నిట్లో కల్లా అన్నదానం అనేది చాలా గొప్పదని భావిస్తున్నాము. మేము అందరం కూడా సంవత్సరం పొడుగుతా చేయాలని కోరుకుంటున్నాము. ట్రస్ట్ తరపున, సేవా సంకల్ప ట్రస్ట్ తరపున. ఇది రేర్గా జరుగుతుంది. 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు. సో ఈరోజు అన్నదానం అనేది చాలా గొప్ప కార్యక్రమం. సంపత్ ఆయన ఎన్ఆర్ఐ, ఇప్పుడు మా క్లాస్మేట్ ఆయన ఎన్ఆర్ఐ, అమెరికాలో ఉంటారు. వారు వెనక నుండి ఈ కార్యక్రమాలన్నింటినీ వెన్నంటి ప్రోత్సహిస్తూ ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ, చిన్న కార్యక్రమం అయినా పెద్ద కార్యక్రమం ఏమైనా తీసుకున్నా కానీ సంపత్ అని మా క్లాస్మేట్ అతను అన్నిటికీ ముందుండి నడిపిస్తూ ఉన్నారు. ముందుగా సంపత్కి మేమందరం ఒకసారి చప్పట కొట్టి కరతాన ధ్వనం. ఎందుకంటే ఏదైనా ఒక మంచి కార్యక్రమం రావాలంటే ప్రోత్సాహం ఉండాలి. చేయడం వేరు, ప్రోత్సాహం వేరు, రెండు కలిస్తేనే ఇది ఒక గొప్ప కార్యక్రమంగా ఉంటుంది. సో సంపత్కి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేసి అందరికీ దాదాపు 400 మంది కదా భోజనం చేశారని తెలుస్తాను. వాళ్ళందరికీ భోజనం పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు వారి ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమ ప్రదర్శన 7వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఏకపాత్రాభినయ పోటీలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సింగరాజు రాంబాబు, ఎద్దు శశికాంత్ భూషణ్ హాజరై ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సినీ రచయిత పాటిబండ్ల ఆనందరావు, బేతంశెట్టి హరిబాబు, బొమ్మరిల్లు నిర్వాహకురాలు శ్రీమతి పి రాజలక్ష్మి, రంగభూమి కళాకారుల సంఘం సభ్యులు ప్రసాద్, దేనుకొండ సుబ్బయ్య, మాకా ఆంజనేయులు, ఏల్చూరి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అసమానతలకు, ఆదరణ నిరాకరణకు, అస్పృశ్యతకు, అంటరానితనానికి నెట్టివేయబడటం, గంటివేయబడటం, దౌర్జన్యంగా శారీరక దండనకు, అనేక హింసలకు గురయ్యాను. తాను జయింపజాలని కవ్వడిని కర్ణునితో జయింపవలని ఎంచిన ఆ రాజనీతియే నీకు శకునికి శిరోధార్యమై అష్టదిక్పాలకనే సోపానములుగా చేసుకుని అమర శృంఖాసను వధిష్ఠించి అనన్య సామాన్య ప్రతిభాపడుత్వమాధారముగా ముల్లోకములు జయించి నిరంతర నవకోటి శివలింగార్చన వ్రత దీక్షోదక్ష రక్షోనదుండనకు నేనా నరనాడరాధముని నర్తించుట దక్షిణాంబోధి వలయంతో అఖండ లంకాపుర సామ్రాజ్యాధినేతనైన నేనెక్కడ? వాళ్ళ సోదరీమణులు నటులు, వాళ్ళ నటీమణులు, వాళ్ళ వదిలిగా నటీమణి, వీరందరూ కలిసి ఒక రకంగా సురభి వాళ్ళు కుటుంబ సభ్యులతో ఎట్లా నాటకం ఆడేవాళ్ళు, నేను బాగా నాటకాలు ఆడే రోజుల్లో వాళ్ళు కూడా అట్లా ఆడేటువంటి వాళ్ళు. అయితే నెల్లూరు భానుమతి అనే కన్నా నేను ఒంగోలు భానుమతి అనుకుంటాను. ఎందుకంటే వరకు ఒక నటిగానే ఉండాలి, ఒక నటిగా భాషించాలని పెద్దగా ఆశీర్వదిస్తున్నాను. రంగస్థల నట కులస్తుల్లో మరొకరిని గౌరవించడం జరిగింది. ఇది కంటిన్యూ కావాలని కోరుకుంటూ మా ప్రసాద్ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో పెట్టి అన్నిట్లోనూ ఇటువంటి వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి కాకుండా మా మగవాళ్ళకు కూడా కొంచెం ఛాన్స్ ఇస్తూ, ఆడవాళ్ళకు కూడా ఇస్తూ అందరికీ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు. గురువుగారు ఆడవాళ్ళకి ఇస్తూ మగవాళ్ళకి ఇస్తూ అని నాకు మైక్ ఇచ్చాడు. మీరేందో నన్ను మొన్న ఇటీవలే కొద్దిగా వేసారు సార్, మీకు అందరికీ తెలుసు, అందరూ చూసుంటారు, విరివిగా వచ్చారు జనం. అయినా సరే మా గురువు గారికి వారు నటనాపరంగా తెలుసు, కానీ ఎందుకు అందిస్తున్నావు అని అంటే ఆయన చెప్పిన ఒక సమాధానం, తను నాటకాలు ఆడి ప్రదర్శనలు చేసి ఆ వచ్చినటువంటి రెమ్యునరేషన్తో వేరే వాళ్ళు ఎవరి దగ్గర డొనేషన్స్ వసూలు చేయకుండా పేద కళాకారులు, అలాగే తెలియజేస్తున్నాను. నేను వేరే ఏం చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే రంగభూమి కమిటీ సభ్యులు విషయాలన్నీ తెలియజేశారు. వృద్ధ కళాకారుల ఆశ్రమాన్ని స్థాపించాలని అనుకున్నాను, కానీ ఒక మనోధైర్యం లేదు, అధైర్యంతో వద్దని అనుకున్నాను. ఇది దైవ సంకల్పమే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సార్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పిన తర్వాత ఆ సంకల్పం బాగుంటుందా అని నేను అనుకుంటున్నా. కళాకారులకు, వృద్ధ కళాకారులకు ఆశ్రమాలు అనేవి లేవు. ఎంతోమంది వృద్ధ కళాకారులు. ఈ వార్త సమాప్తం. నమస్కారం. దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో
అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.